మీ దగ్గర ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళు అధికారంలో ఉండి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి వాదనని కృష్ణాంజనేయులు గారు చెప్పారు. అంతేకాకుండా ఇందాక విన్నాం కూడా, వారు రెండు వైపులు కూడా మాట్లాడారు. భారతి గారు క్షమాపణ చెప్పాలి, అంతేకాకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత సాక్షి యాజమాన్యానికి ఉంది అని చెబుతూనే మరోపక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమంటారు మీరు? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం అండి. సార్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించాలి, అలాగే ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి హైరాణ కావచ్చు, ఇదంతా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదండి. ముఖ్యంగా అమరావతి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు, సాక్షి మీడియా అన్ని తప్పులు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది అనేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యలు చేస్తారు. సాక్షి మీడియాకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయనే చెప్తారు. ఇవాళ సాక్షి మీడియా మాదే, మా కార్యాలయాల మీద దాడి చేస్తున్నారని వాళ్లే చెప్తారు. సార్ వాళ్ళు చెప్పే మాటల్లోనే అస్సలు ఎక్కడా కూడా వాస్తవాలు ఉండవు. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అక్కడ ఒక ప్యానలిస్ట్ గా కూర్చున్నప్పుడు కానీ, ఒక యాంకర్ గా ఆయన కూర్చున్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే డిబేట్ లో ఎవరైనా తప్పుదారి విధానంలో మాట్లాడితే, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అక్కడ వారించాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు అది చేయకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏం మాట్లాడతారు సార్? అమరావతి ఒక వేశ్య పంపంటాడా సార్? నిజంగా అమ్మవారు అంటే ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారికి ఆగ్రహం వచ్చినట్టే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆగ్రహ ఆవేశాలు కన్నుకొచ్చాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడా చెప్పలేదు సార్ మా వాళ్ళకి బీపీలు వచ్చాయనో, లేకపోతే మా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారనో ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళు మాట్లాడలేదు. అది గమనించాలి. మా వాళ్ళకి బీపీలు వచ్చాయని వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ముందు అది చూసుకోవాలి సార్. సాక్షి కార్యాలయాల మీద దాడి చేశారని చెప్తూ ఉన్నారు సార్. అంటే వీళ్ళు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోగా తిరిగి వీళ్ళే పదే పదే ఇక్కడ మహిళల మీద అకృత్యాలు జరుగుతున్నాయి. రోజా గారు మాట్లాడతారు సార్, ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు రేప్ అనేటువంటి వర్డ్ వాడకూడదు, అత్యాచారం అనేసరికి దాని సున్నితమైనటువంటి పదాలతో వాడాలి. ఒక మహిళా నాయకురాలుగా ఉండి ఆమెకి ఏ భాషా విధానంతో మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. సజ్జలా గారు ఉన్నారు, సజ్జలా గారు మాట్లాడింది ఏంటి సార్? రాక్షసులతో పోలుస్తాడు, అదొక తెగట సార్. మొత్తం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక తెగట. అంటే ఈయన కొత్తగా కనిపెట్టినట్టున్నాడు ఒక సైంటిస్ట్ గాని. అంటే ఎక్కడా లేని డిఎన్ఏ అంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి సజ్జలా గారు నోటి వెంట వచ్చే మాటల విధానంలో కావచ్చు, రోజా గారు వచ్చేటువంటి మాటల విధానంలో కావచ్చు, వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, వీళ్ళు పదే పదే రెచ్చగొట్టేటువంటి విధానాలు కానీ, అంటే వీళ్ళు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోకపోగా దీన్ని రెచ్చగొట్టే విధానంలోకి తీసుకెళ్ళింది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, తొందరలోనే వీళ్ళు సూపర్ సిక్స్ అని పదే పదే అమలు చేయట్లేదని వాయికొట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ కూడా అమలు దిశగా ఈ రోజు ప్రభుత్వం ముందడుగేయడం కానీ, ఇవన్నీ డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ లోనే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రం ప్రభుత్వం మా చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు సార్ ప్యానలిస్టులు కూడా. ప్రభుత్వం మా చేతుల్లోనే ఉంది, కానీ రాజ్యాంగబద్ధంగా మాత్రమే వెళ్తాం తప్ప వీళ్ళకిలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గత నిర్ణయాలకు కానీ మా కుటుంబ ప్రభుత్వానికి ఉండదు సార్. ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ చెయ్యలేదు. కాకపోతే వాళ్ళ సొంత చెల్లెలే చెప్తుంది నీకు అర్హత లేదు, మాట్లాడేటువంటి అర్హత లేదని సొంత చెల్లెల సంజయ్ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జే భారతి రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని జైలుకి పంపించిందో తెలుస్తారు. ఇవాళ ప్రతి విషయాన్ని టీడీపీ కార్యకర్తలకో, జనసేన కార్యకర్తలకో, బీజేపీ కార్యకర్తలకో అంటగట్టేటువంటి విధానం. వీళ్ళు
తప్పులు చేస్తారు. గంజాయి బ్యాచ్ దగ్గర నుంచి బ్లేడ్ బ్యాచ్ వరకు కూడా వీళ్ళన్ని తప్పులు చేస్తారు. వీళ్ళకి ఎక్కడ భయం లేదంటే చేసినటువంటి తప్పుల్ని పదే పదే తీసుకెళ్లి వీళ్ళని అరెస్ట్ చేద్దామంటే వీళ్ళు వచ్చేసి హంగామా చేస్తుంటారు వైసీపీ నాయకులు. కాకపోతే ఈ నేరస్తులను అరెస్ట్ చేయకపోతే ఈ నేరాలను ఎలాగ అరికట్టగలం? వాళ్ళ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొంతమంది బ్లేడ్ బ్యాచ్ కానీ ఈ జే గ్యాంగ్ లో ఉన్నటువంటి కొంతమంది కానీ వీళ్ళు మాట్లాడేది గతంలో కూడా చాలా చేస్తాం, మమ్మల్ని ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేకపోయారు అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడే దిశకి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది చేరుకున్నారంటే ఇది రాష్ట్రంలో ఎలాంటి అల్లకల్లోలను సృష్టించడానికి వైసీపీ పూనుకుందో క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది సార్. వీళ్ళు ఎంత హంగామా చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు కానీ సాక్షి మీడియాలో ప్రసారం అయినటువంటి అమరావతిని ఏ విధంగా మాట్లాడారో దానికైతే మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పాలని మాత్రం ఏపీ నుంచి అయితే మాత్రం మహిళలందరం కూడా కోరుకుంటున్నాం సార్. నిజంగా అకృత్యాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే సార్ మా ప్రభుత్వంలో నిజంగా ఇటువంటివి జరుగుతున్నాయనే నిరూపణ అయితే మాత్రం కఠినమైనటువంటి శిక్షలు వేయడానికి కూడా ప్రభుత్వం ఎక్కడ వెనకాడనని గతంలో కూడా చెప్పడం జరిగింది సార్. ఓకే ఓకే సరే అమ్మా, ఓకే అమ్మా, ఓకే యా. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దుర్గాప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. చిన్నపరెడ్డి గారు వర్షం తీసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు అంటే ఒక రకంగా సరే అది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే ఆర్గనైజ్డ్గా జరిగిందా సాక్షిలో డిబేట్ అనేది పక్కన పెట్టేస్తే సరే ఒక ఇష్యూ జరిగింది, కొంతమంది మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరైతే మీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఉంది. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడేటటువంటి సందర్భంలో అది ఇంకా కూడా అగ్నికి ఆజ్యం పోసేలాగా పుండు మీద కారం చెల్లేలాగా ఈ విధమైన వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. ఓకే వాళ్ళు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెట్టేస్తే సో మీ వైపు నుంచి జరుగుతున్నది కూడా కరెక్ట్ కాదేమో అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి మీరేమంటారు చిన్నపరెడ్డి గారు? గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారం.